మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీలో మన తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టేట్ కోర్ట్ అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మొత్తం 17 రకాల నోటిఫికేషన్. ఈ 17 రకాల నోటిఫికేషన్లో స్టేట్ కోర్ట్స్ కొన్ని వచ్చాయి, 9 స్టేట్ కోర్ట్స్. అలాగే 9 రకాలమైన పోస్టులో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ 9 ఉన్నాయి. ఓకే, కంప్లీట్గా వాటికి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొన్నిటికి స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. 4 పోస్టులకి స్టేట్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు. మిగతా 4 పోస్టులకి ఓన్లీ స్టేట్ వైజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ క్లియర్గా ప్రతి విషయం మీకు అర్థమయ్యేలా యూజ్ఫుల్ అయ్యేలా అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియోని కాస్త లైక్ చేయండి, షేర్ చేస్తున్నాను, అందరికి యూటిలైజ్ అవుతుంది. మరి ఈ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్లో ఉన్నటువంటి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి దాని గురించి తెలుసుకున్నారు. మరి ఈ వీడియోలో ఏం తెలుసుకుంటారంటే స్టేట్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. రైట్, ఏ పోస్ట్ అనేది ఆఫీస్ సబార్డినేట్. ఇక్కడ మనం గమనిస్తున్నాం, నోటిఫికేషన్ డేట్ అయితే 2వ తేదీ వచ్చింది. అప్లికేషన్ అనేది జనవరి 8 నుండి. డిస్ట్రిక్ట్ కోర్టు కూడా అంతే, స్టేట్లో ఉన్న హైకోర్టు కూడా అంతే. 31వ తేదీ గల లాస్ట్ డేట్ అని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నారో ఫెబ్ 10 నుంచి వారికి స్టార్ట్ అవుతుంది. 25వ తేదీన వారికి ముగింపు పలుకుతుంది. ఓకేనండి. సో ఇది నెక్స్ట్ ఎక్కడ టోటల్గా ఉన్న పోస్టులు ఎన్ని అంటే 75 పోస్టులు. అంటే మన తెలంగాణ హైకోర్టులో మీరు వర్క్ చేయడానికి, ఎక్కడండి హైకోర్టులో మీరు సర్వీస్ చేయడానికి, ఏ సర్వీస్ ఆఫీస్ సబార్డినేట్గా మీరు వర్క్ చేయడానికి టోటల్గా ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, వేకెన్సీ చూపించడం జరిగింది అంటే 75. ఈ 75 పోస్ట్లో 24 బిలాంగ్స్ టు ది విమెన్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగింది? విమెన్కి ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ ఉన్నాయి. మరి 24 ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ వన్ మనం చూస్తుంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 24 పోస్టులు ఉన్నాయండి. 24లో 8 ఉమెన్కి ఉంది. అంటే ఇంకా రిమైన్ పోస్టులు అన్నీ కూడా మెన్ అండ్ మేల్ ఫీమేల్ ఎవరైనా పోటీ పడవచ్చు. కానీ ఈ 8 మాత్రం ఫిమేల్కి మాత్రం ఇచ్చారు, అంటే లేడీస్కి మాత్రం ఇవ్వడం జరిగింది. మరి బ్లైండ్ లో వెర్సన్ ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి. ఈ 2 అనేది పిహెచ్ కేటగిరీ చెందుతుంది. మరి లోకోమోటర్ డిజబిలిటీ అనేది ఇది ఒకటి, అది పిహెచ్కి చెందుతుంది. ఎక్స్ సర్వీస్ పర్సన్కి ఇక్కడ ఒకటి పర్టికులర్గా మెన్షన్ చేశారండి. క్లియర్గా ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్స్ హైకోర్టుకు అప్లై చేస్తే ఈజీగా ఇక్కడ జాబ్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ బీసీఏలో 5 పోస్టులు ఇచ్చారు, దాంట్లో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీబీలో 10 పోస్టులు ఇచ్చారు, ఎక్కువ పోస్టులు ఇచ్చారండి బీసీబీకి ఈసారి. సో బీసీబీలో 10 పోస్టులు ఉండేటప్పుడు ఉమెన్కి 4 అని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు మేల్ అప్లై పోటీ పడవచ్చు, ఫీమేల్ అప్లై పోటీ పడవచ్చు, ఎందుకంటే పర్టికులర్ మెన్షన్ చేయలేదు కాబట్టి. బీసీడీలో 5 ఉంటే 2 ఏమో ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీఈలో 4 ఉంటే 1 మాత్రం ఉమెన్, 3 ఓపెన్లో ఉన్నాయి. ఎస్సీ 11 చాలా ఎక్కువ ఇచ్చారు. ఎస్సీ 11 హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు కాదు కదా, హైకోర్టులో 11 పోస్టులు ఉన్నాయి. 11లో 3 ఏమో విమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్టీకి 4 ఇచ్చారు, దాంట్లో ఉమెన్కి. టోటల్గా ఇలా 75 పోస్టులలో 24 అనేది మనకి ఉమెన్కి పర్టికులర్గా మెన్షన్ చేశారు. మిగతా పోస్టులు అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్స్ కొంతమంది బాధపడుతున్నారు, సార్ మా జిల్లాలో పోస్ట్ లేదు, మా కమ్యూనిటీలో పోస్ట్ లేదు, నేను ఏం చేయాలి అని బాధపడుతున్నాను. వారి యొక్క పెయిన్ని మా మాటలు విని నాకు అనిపించింది వారికి అవకాశం ఉంది, పాపం తెలియట్లేదు, ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. సో ఇక్కడ అవకాశం లేదు, నేను వేరే దగ్గర ఎక్కడైనా అప్లై చేయాలంటే వేరే దగ్గర అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీది ఏ జిల్లా అని అవ్వవచ్చు. మనకి ఉన్నటువంటి 33 జిల్లాల నుండి మనం స్టేట్ కోర్టుకు అప్లై చేసేటప్పుడు మనం లోకల్ కింద వస్తాం. అక్కడ
డిస్ట్రిక్ట్లో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మనం అప్లై చేసేటప్పుడు కదా నాన్ లోకల్ వస్తాం, కానీ స్టేట్ వైడ్కి వచ్చేటప్పుడు హైకోర్టుకి అప్లై చేసేటప్పుడు మనం లోకల్ కింద వస్తాం. కాబట్టి వేరే రాష్ట్రం నుంచి అప్లై చేస్తే వారు నాన్ లోకల్, మనం లోకలే. కాబట్టి లోకల్కి చెందేటప్పుడు మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్క్స్ ఎక్కువ వస్తే ఈజీగా మనకి ఉన్నటువంటి మార్క్స్ సిస్టమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ వీటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందు తెలుసుకుందాం. మస్ట్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్. ఓకే, 7th నుంచి 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏదైనా ఎగ్జామినేషన్లో పాస్ అయి ఉంటే చాలు. Or its equivalent examination, but the candidate who is having higher education than 10th class shall not be considered eligible. 10వ తరగతి కంటే ఏటమ్మా 10వ తరగతి కంటే ఎవరిదైనా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే, అంటే ఎక్కువ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఉంటే ఎలిజిబుల్ కాదు. కానీ వాస్తవం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఫెయిల్ అయితే, ఫస్ట్ ఇయర్ పాస్ అయితే మళ్ళీ సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే వారు 10th క్లాస్ కింద కన్సిడర్ చేస్తారు. కానీ వీరు చెప్పే మాట ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయినా వాళ్ళు కాలేజ్ మెట్ ఎక్కారు కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని గతంలో కొన్ని జిల్లాలో అయితే కన్సిడర్ చేయలేదు, కొన్ని జిల్లాలో కన్సిడర్ చేశారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే దరిదాపులకు వచ్చి పోవడం కంటే ముందు నుంచి ఆగిపోవడం మిన్న. సో కాబట్టి 10thలో కంటే ఒక క్లాస్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే వారు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. The applicant have to state of their online application professional skills they have such as cooking, painting. ఓకే, ఇటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటే అటువంటి దానికి వారికి జడ్జ్ గారి ఇంట్లోనే ఇటువంటి పనులు చేయడానికి ఈ పోస్ట్ అనేది అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే, రైట్? సో వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏజ్ గురించి మాట్లాడటం. ఏజ్ చాలా చాలా విలువైంది. ఏజ్ ఏంటంటే 1వ తేదీ 7వ నెల 2025 అంటే జూలై ఫస్ట్ కల్లా ప్రతి ఒక్క పర్సన్కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 30 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు. 18 ఇయర్స్కి ఖచ్చితంగా నిండి ఉండాలి, కానీ 34 ఇయర్స్కి మించకూడదు. అయితే ఎవరైతే SC ST ఉన్నారో SC ST మరి BC అండ్ EWS వీరైతే ఏజెన్సీ ఏరియా అయిన వాళ్ళకైతే టోటల్గా 5 years కన్సిడర్ చేయడం జరుగుతుంది. టోటల్గా 39 years అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి PH అయితే 10 years ఇస్తున్నారు, ప్లస్ మొత్తం కలిపి 44 years వరకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్. ఇది గుర్తుపెట్టుకుంటామా, చాలా ఇంపార్టెంట్. సో రిజర్వేషన్ ఎవరెవరికి ఇస్తారంటే SC ST BC EWS అండ్ ఫిజికల్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్. సో వీరికి అయితే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు అంటే చూసుకుందాం ఒకసారి క్లియర్గా. OMR based examination will be standard concept with the minimum education qualification prescribed in the notification. Minimum qualification అయితే 7th class మెన్షన్ చేశారు కదండి. సో మ్యాక్సిమం 10th. సో 10th క్లాస్ 7th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. వీళ్ళకి ఎలా జరుగుతుంది అంటే OMRలో అంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. OMR ఇస్తారు, బబ్లింగ్ చేయాలి. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్ ఉంటాయి, బబ్లింగ్ చేయాలి. OMR based examination వీళ్ళకి ఉంటుంది. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్, 45 marks అండ్ ఓరల్ ఇంటూ 5 marks. వీరికి 45 marksకి ఎగ్జామినేషన్ జరుగుతుంది, మరి 45 marksకి ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత 5 marks ఏంటంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో టోటల్గా 50 marksకి వీరికి ఉంటుంది. ఈ 50 marksలో ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి 45 marksలో ఏంటి అంటే ద OMR based exam will consist 45 questions జనరల్ నాలెడ్జ్. ఈ 45 marks మొత్తం కూడా 45 marks కూడా జీకేని, ఇక్కడ 45 marks కూడా జనరల్ నాలెడ్జ్, మరి వేరే సబ్జెక్ట్ అయితే ఏం లేదు. ఓకేనండి. సో ఇది ఎన్ని గంటలు అవుతుంది అంటే 1 గంటలో ఎగ్జామినేషన్ అయిపోతుంది. ఒక క్వశ్చన్ 1 మార్కు. చూడండి, క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, 2 లాంగ్వేజ్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చేటప్పుడు 30 మార్కులు ఏటవుతుంది, 30 మార్కులు ఏటుంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 15 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది. కానీ హైకోర్టుకు వచ్చేటప్పుడు ఏం చేశారంటే 45 marks కూడా మొత్తం జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది.
సో ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఎక్కడ చదువుకుంటే చాలు. అంటే ఒక పర్సన్ ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు హైకోర్టుకు అప్లై చేయండి, డిస్ట్రిక్ట్ కోర్టు అప్లై చేయండి. రెండు సిలబస్ సేమే, రెండింటికి ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఏ జిల్లాలో అప్లై చేసినా చేయండి, కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో చేయండి, హైకోర్టుకి చేయండి. రెండింటికి అప్లై చేస్తే మీకు చాలా ఎలిజిబుల్ ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే ఇక్కడ బీసీ, ఓసీ అండ్ బీసీ వీరికి అయితే 600 రూపీస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుందమ్మా? 600 రూపీస్ ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ వీరికైతే 400 రూపీస్ ఉంటుంది. ఓకేనండి, వీరికైతే 400. ఎస్సీ అలాగే ఎస్టీ, పిహెచ్ వీరికైతే 400 ఉంటుంది. మరి బీసీ అండ్ ఓసీకి అయితే 600 రూపీస్ ఫీజు ఉంటుంది. సో దిస్ ఇస్ ద అప్లై చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన అమౌంట్ ఇక్కడ. ఓకే, ఏదైనా ఒక నెట్ సెంటర్కి వెళ్తారు, నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తారు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ తీయాలి. మెరిట్ లిస్ట్ ఎలా తీస్తాము? జరిగినటువంటి 50 మార్క్స్ అంటే 45 మార్క్స్ జీకే ప్లస్ ఓరల్ ఇంటర్వ్యూ, ఈ రెండిట్లో 50 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో, ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వచ్చిందో వారికి సెలెక్ట్ చేస్తారు. ముందు ఈ 45 మార్క్స్కి జరిగినటువంటి మెరిట్ లిస్ట్ తీస్తారు 1:3 రేషియోలో. సో మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత వారు ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో వారి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా అందరికీ పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో అప్పుడు టోటల్ ఈ టెస్ట్, ఓమర్ బేస్డ్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ రెండిట్లో జరిగిన 50 మార్క్స్లో ఎవరికైతే చివరికి హైయెస్ట్ మార్క్ వస్తుందో అప్పుడు ఫైనల్ లిస్ట్ తయారవుతుంది. ఈ ఫైనల్ లిస్ట్లో ఎంతమంది ఒక పేర్లు ఉంటాయో ఈ ఫైనల్ లిస్ట్లో వారికి ఉద్యోగము వస్తుంది. క్లియరా? వారికి ఉద్యోగం వస్తుంది. ఇది అసలైన విషయం. సో అది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఏంటి ఉండాలి? ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సచ్ ఎస్ మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్ చూడండి ఖచ్చితంగా, ఎవిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి. ఓకే, సో కమ్యూనిటీ ఇవన్నీ అన్నిటికీ ఒకేలాగా ఇచ్చారు. సో చూద్దాం. ఓకే, సో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కమ్యూనిటీ బేస్డ్ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే వాళ్ళ కమ్యూనిటీ బేస్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఓకే, సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్ ఏంటి ఉందనేది ఫర్దర్ వీడియోలో ఒక వీడియో చేసి పెడతానండి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్, ద పర్టికులర్ ఫర్నిస్డ్, ఇవి మనకి అపాయింట్మెంట్స్ ఉండేటప్పుడు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటి ఉండాలి, ఏం లేదు అనేది కోర్టులో దాటి గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. రైట్, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే చాలా విలువైన విషయం ఏంటంటే అప్లికేషన్ టు ది ఫామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్ ఏ, పార్ట్ బి చాలా మంది పొరపాటు చేస్తున్నారు. ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, దీని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. పార్ట్ ఏ ఏంటంటే ఓటీపీఆర్ అంటారండి, వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్. ఓకే, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఎక్కడ మీరు సర్టిఫికేట్ ఏదైతే చేస్తారో డాక్యుమెంట్ దాన్ని స్కాన్ చేసేటప్పుడు మీ ఒక మొబైల్లో ఒక ఐడి, మొబైల్ నంబర్తో పాటు ఒక ఐడి క్రియేట్ అవుద్ది. ఈ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఈ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు పార్ట్ ఏ, పార్ట్ బి ఏదైతే ఉందో ఈ పార్ట్ బిలో అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వెబ్సైట్లోనే. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సర్నేము, ఫాదర్ నేము, అలాగే మదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవి మీరు బాగా గమనించాలి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవి అయిన తర్వాత ప్రతి ఒక్క పర్సన్ మొబైల్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు ఏదైతే పెర్మనెంట్గా మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి అపాయింట్మెంట్ వచ్చినంత వరకు. తర్వాత మెయిల్, జీమెయిల్ ఒకటి ఉంటుంది, ఈ మెయిల్ అనేది క్రియేట్ కూడా చేసుకోవాలి. లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలి. దాంట్లో పాస్వర్డ్ కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మీకు మెయిల్కి డీటెయిల్ వస్తుంది. తర్వాత ఈ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఐడికి క్రియేట్ చేసేటప్పుడు ఈ పాస్వర్డ్ మాత్రం చాలా జాగ్రత్తగా భద్రంగా మీకు ఎక్కడైతే సేఫ్టీ ప్లేస్ అనుకుంటారో, యూజ్ఫుల్ ప్లేస్ అంటారో అక్కడ చేస్తారు. సో ఈ హైకోర్టు ప్రిపేర్ అయిన వారు ఆఫీస్ సబార్డినేట్ అయితే మన దగ్గర కంప్లీట్ కోర్సు ఈ 45 మార్క్స్ సంబంధించినటువంటి, అలాగే జీకే మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేయండి, స్టేట్ కోర్టుగా నా మాట వినండి. సో డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పోస్టే ఉంది, అప్లై చేయండి. స్టేట్ కోర్టులు ఉన్నాయి కదా, ఓపెన్లో అన్ని పోస్టులు ఉన్నాయి కదా. ఏమో మీరు కష్టపడి చదివి 3-4 నెలలు కష్టపడి చదివితే మీరు ఎగ్జామ్ రాసే రోజు మీరు చదివిన దాని నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు కదా, మీరు ఎగ్జామ్ బాగా ప్రజెంటేషన్ చేయగలుగుతారు కదా. సో పాజిటివ్ వైపు థింక్ చేయండి, ఒక్కసారి ప్రయత్నించండి. ప్రయత్నించి మీరు ముందే నర్వస్ అయిపోతారు. ఒక్క పోస్ట్ ఉంది, చదవాలా, అప్లై చేయాలా, ఒక్క పోస్ట్ మీకు కావాల్సింది ఆ ఒక్క పోస్టే.
అక్కడ 100 పోస్టులు ఉంటాయి లేవనేది మన చేతులు లేదు. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం పోరాడాలి. కానీ ఈ పోస్ట్ లేదు, మా కమ్యూనిటీ లేదు, మా జిల్లాలో లేదు, మా దీంట్లో లేదు, కాదు ఉంది. ఓపెన్ కేటగిరీలో ఉంది. ఇప్పుడు కమ్యూనిటీలో ఉంటే, ఓపెన్ కేటగిరీలో ఉంటే డిఫరెంట్ ఏంటంటే, ఓపెన్ కేటగిరీలో ఎక్కువ మార్క్స్ తీసుకురావాలి. అంటే మరో 1-2 నెలలు బాగా కష్టపడి చదవాలి. కమ్యూనిటీలో ఉంటే కొంచెం తక్కువ మార్కు ఉన్నా కూడా అవకాశం ఉంటుంది. అంతే తేడా, మరేట్ లేదు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు అప్లై చేయడానికి అవకాశం ఉంది, స్టేట్ లెవెల్లో మీకు అప్లై చేయడానికి ఉంది. హైకోర్టులో అప్లై చేయడానికి ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. రెండిట్లో ఉన్నప్పుడు రెండింటికి అప్లై చేయండి. సిలబస్ సేమే, కంటెంట్ సేమే, ప్యాటర్న్ సేమే, అన్నీ సేమే, క్వాలిఫికేషన్ సేమే. వస్తే లైఫ్ మారుతుంది కదా, జీవితం బాగుంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి యూటిలైజ్ అయ్యే కంటెంట్ కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్లై చేయండి, కష్టపడి చదవండి. దానికి పిఆర్ అకాడమీకి తోడు ఉంది. లాస్ట్ టైం మనం చూస్తే ఒక ఆఫీస్ సబర్డ్ నుంచి నుండే దాదాపు 300 మంది పైకి ఉద్యోగాలు వచ్చాయి. ఎలా వచ్చింది అంటే దానికి అనేక రకాలమైనటువంటి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ రూపంలో అందించి సలహాలు, సూచనలు, ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ రాసి అపాయింట్మెంట్ పొందినంత వరకు మేము సలహాలు ఇస్తూనే ఉన్నాం, సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఈసారి కూడా చేస్తాం. అందరం కలిసి పోరాడదాం, ఉద్యోగం సాధిద్దాం. నమ్మకం ఉంటే నాతో పాటు జర్నీ చేయండి. మీ కోర్స్ పర్చేజ్ చేయండి. కోర్స్ పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.